హాయ్ గైస్, ఇవాళ మనం ఎక్కడికి వచ్చాం తెలుసా? చాలా క్రేజియస్ట్ ప్లేస్. మన తమ్ముడు చెప్తాడు ఎక్కడికి వచ్చాం. ఎస్, మీరు విన్నది కరెక్టే. ఇట్స్ పునుకుల్ చాట్. ఈ పునుకుల్ చాట్ నేను ఆన్లైన్ లైక్ మీరు ఇప్పుడు ఎలా అయితే వీడియో నాది చూస్తున్నారో నేను కూడా అలాగే కొన్ని వీడియోస్లో చూసి నాకు కొంచెం యూనిక్గా అనిపించి వెంటనే బైక్ కీస్ తీసుకొని వెంటనే స్టార్ట్ అయిపోయాయి అనమాట. ఇది వచ్చేసి ఎక్కడంటే మన నీలమ్మ వేప చెట్టు అంటారు. మన ఎక్కడ అంటే ఎగ్జాక్ట్గా నేను లొకేషన్ మీకు డిస్క్రిప్షన్లో యాడ్ చేస్తాను, వెళ్ళి ట్రై చేయండి. లైక్ మన బడ్జెట్లో ఒక గుడ్ డిఫరెంట్ ఐటమ్ అని చెప్పొచ్చు, టు బీ హానెస్ట్. ఆల్మోస్ట్ దగ్గరికి వచ్చాం. నీలం వేప చెట్టు దగ్గర లెఫ్ట్ తీసుకొని స్ట్రైట్గా వెళ్ళిపోతే మనకి నీలం వేప చెట్టు వరకు వెళ్ళక్కర్లేదు, ఇంకా ముందే రైట్లో ఉంటుంది. మనకి మీకు ఈజీగా ఐడెంటిఫై చేయాలంటే షాప్ చుట్టూ 10 మంది డెఫినెట్గా ఉంటారు ఈవినింగ్ అయితే. అండ్ యా, లెట్స్ గో. మన షాప్కి అయితే వచ్చాం. చూసారా జనాలు ఎన్ని మంది ఉన్నారో బయట. సో వీళ్ళ దగ్గర ఓన్లీ పునుగులు చాటే కాదు, అన్నీ ఉంటాయి. లైక్ పకోడీ, పునుగులు, స్వీట్ కూడా లేదో సేల్ చేస్తున్నారు. అది చాలా స్పెషల్ అనుకుంటా. ట్రై చేద్దాం అనుకున్నాను, ట్రై చేయలేకపోయాను. చాలా ఎక్కువగా ఈ స్వీట్ ఏదైతే ఉందో ఆ స్వీట్ని కొంటున్నారు. అది కూడా పునుగులు చాట్. చూసారా పునుగుల్ని ఎలా నానబెడుతున్నారో మన చాట్లో. బట్ చాలా బాగుంది బ్రో, మీరు వెళ్ళి ట్రై చేయండి, మీకు నచ్చుతుంది డెఫినెట్గా. అండ్ ఆల్సో వీళ్ళ దగ్గర మనకి అరటికాయ బజ్జీ, వంకాయ బజ్జీ, వీళ్ళ దగ్గర వంకాయ బజ్జీ కూడా ఫేమస్. నేనైతే సజెస్ట్ చేసేది మీకు పునుగుల చాట్. నేను పునుగుల చాట్ తిన్నాను, వంకాయ బజ్జీ కూడా తిన్నాను. వంకాయ బజ్జీ మీరు ట్రై చేసినప్పుడు మాత్రం వాళ్ళు వేడివేడిగా వేసినప్పుడు ట్రై చేస్తే చాలా బెటర్ అనిపించవచ్చు మీకు వంకాయ బజ్జీ. అది వచ్చేసారా స్వీట్ ఇచ్చేస్తున్నారు, అదే వంకాయ బజ్జీ. అండ్ అరటికాయ బజ్జీ కూడా మీకు ఆ పైన కొంచెం స్లైడ్లో కనిపిస్తుంది. అండ్ వీళ్ళ దగ్గర మిక్చర్స్, నెక్స్ట్ ప్యాక్డ్ మిక్చర్స్ కూడా ఉన్నట్టున్నాయి. సో మీరు ఎప్పుడైనా అడిగితే తప్పకుండా ట్రై చేయండి. నేనైతే మీకు స్పెసిఫిక్గా ఒక బెస్ట్ స్నాక్ ఐటమ్ అంటే చాట్ లవర్స్కి ఇంకా బాగుంటుంది. సో వీళ్ళు జనరల్గా ఈ పునుగుల చాట్ ఎలా చేస్తారంటే ఫస్ట్ ఈ పునుగుల్ని ఒక గిన్నెలో వేస్తాడు భయ్య. వేసిన తర్వాత వాళ్ళ మసాలాస్ ఉంటాయి, అది చూసారా మసాలాస్ అన్నీ వేసేసి ఉప్పు అని వాళ్ళ ఓన్ ఇంగ్రీడియంట్స్ వేసి దాని కింద నిమ్మకాయ పెట్టి ఫుల్ ఇంకా మిక్స్ కొడతాడు బ్రో. ఫుల్గా టపా 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 మరి చూసేయండి. పాపులర్ బ్లాగ్స్ అండి, పాపులర్ బ్లాగ్స్ వైజాగ్ పక్క ఛానల్. నేను యూట్యూబ్లో చూసి వచ్చాను. ఈ యూనిక్ ఉంది కదా, అంటే మీరు ఎన్ని ఇయర్స్ నుంచి అన్నా పెట్టడం? 30 ఇయర్సా? 40 ఇయర్స్. ఇదే యూనిక్ అన్నా? ఓకే. ఈ మసాలాస్ అన్నీ మీ ఓన్ ప్రిపరేషన్ అన్నా లేదంటే? ఓకే. థ్యాంక్ యూ అన్న. సో ఫైనల్గా నా ఫేవరెట్ రెడీ అయిపోయింది అనమాట. సో నేను ఈ పునుగుల చాట్ ఎంజాయ్ చేస్తుండగా నేను ఒక స్పెషల్ పర్సన్ అయితే కలిశాను. తన పేరు మౌలి. తనకి సేమ్ మనలాగే ఒక వండర్ఫుల్ పేజ్ ఉంది, ఫుడ్ క్రేవర్ అని. తన కంటెంట్ చాలా బాగుంటుంది, ఒకసారి మీరు కూడా చెక్ చేయండి. తను కూడా చాలా మంచి మంచి వీడియోస్ అప్లోడ్ చేస్తూ ఉంటాడు. నాకు చాలా మెంటల్ సపోర్ట్ ఇచ్చాడు. మన ఛానల్ చిన్నది కదా అయినా సరే వీ హ్యాడ్ ఎ రియల్లీ గుడ్ టాక్. హీ ఈజ్ రియల్లీ హంబుల్. తనకి అప్రాక్సిమేట్గా 4,000 ఆర్ 5,000 నియర్లీ ఫాలోవర్స్ ఉన్నా సరే అసలు చాలా హంబుల్గా. మీరు ఎప్పుడైనా ఏదైనా బ్రో ఏదైనా ఒక వీడియో పంపిస్తే షేర్ చేయండి బ్రో మీ స్టోరీ కానీ. అయ్యో బాబోయ్ ఏంటి బ్రో మీరు పంపించండి, నేను డెఫినెట్గా షేర్ చేస్తానని. అంటే చాలా తక్కువ మంది ఉంటారు అలా. ఐ రియల్లీ ఫెల్ట్ వెరీ హ్యాపీ వెన్ ఐ హర్డ్ హిస్ వర్డ్స్. ఏమైనా లైక్
ఎక్కడ మంచి మంచి ప్లేసెస్ సజెస్ట్ చేశారు నాకు వీడియో తీయమని. సో యా, హ్యాడ్ ఎ రియల్లీ గుడ్ టైమ్. థ్యాంక్ యూ సో మచ్ మౌలి బ్రో. థ్యాంక్ యూ ఫర్ ఫుడ్ క్రేవర్ పేజ్ ఆల్సో. సో గైస్, ఇదే తన పేజ్ని మీరు ఫాలో చేయండి. తనకి యూట్యూబ్ కూడా ఉంది. సో యూట్యూబ్లో కూడా ఒకసారి తన పేజ్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ట్రస్ట్ మీ, తన వీడియో ఎడిటింగ్ కానీ వీడియోస్ కానీ చాలా బాగుంటాయి. అండ్ ఎస్, అట్ లాస్ట్ మన ఛానల్ కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్.